కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన వారు ఈ 2025వ సంవత్సరంలో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు. అంటే కష్ట సుఖాలు సరిసమానంగా ఉంటాయి. మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించేదానికి అవకాశం ఉంది. ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్చి తర్వాత క్షీణిస్తుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న సమస్యలను వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రయాణం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మే తర్వాత మొదటి ఇంట్లో రాహువు సంచరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలెత్తేదానికి కూడా అవకాశం ఉంది. సమస్యల స్వభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా కొనసాగించవచ్చు. ఇంకా చెప్పాలంటే అవి పూర్తిగా అదృశ్యం కాకపోవచ్చు. అంటే కొంతవరకు సమస్యలు మీకు వెంటాడుతూనే ఉంటాయి, కానీ అవి గతంలో ఉన్నంత చెడ్డవి కావు. అంటే అంత ఇదిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొంతవరకు సులువైనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం వలన, అలాగే మీ నిజమైన శక్తికి అనుగుణంగా పనిచేయడం, ఇది మీ ఆరోగ్యాన్ని సానుకూల పరిస్థితిలో నిర్వహిస్తుంది. అలానే మీ పనిని క్రమంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు. వివిధ ప్రయత్నాలు విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తాడు. మీరు విద్యార్థులు అయితే మే మధ్యకాలం నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా పెరుగుతాయి. ఈ బృహస్పతి సంచారం నుండి ప్రేమ సంబంధాలు కూడా ప్రయోజనం పొందుతాయి. బృహస్పతి సంచారం వల్ల నిశ్చితార్థం, వివాహం మరియు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కేతువు కొన్నిసార్లు వివాహ బంధంలో చిన్న సమస్యలను కలిగిస్తుంటాడు. కాబట్టి బృహస్పతి ఆ సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సమస్యలు తలెత్తుతాయి, కానీ త్వరగా పరిష్కరింపబడతాయి అని సూచిస్తూ ఉంది. ఇదే విధంగా పని, వ్యాపారం, ఉద్యోగం మొదలైనటువంటి వాటిలో చిన్న తేడాలు వచ్చినా అవి కూడా తొందరగా మీకు ఎడతెరిపి లేకుండా సాగుతూ ఉంటాయి. మీరు ఈ సంవత్సరం వివిధ రంగాలలో చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చును, కానీ కష్టపడి ఇంకా ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు వాటిని దాటి విజయం సాధించేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు, అంటే కష్ట సుఖాలు సరిసామాన్యంగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వారికి పరిహారం చూసుకున్నట్టయితే వీరు వెండి గొలుసును మెడలో ధరించడం చాలా శుభకరమైనటువంటి విషయం. ఈ వెండి ఏదేని మీ దేవాలయం వద్ద పాలతో అభిషేకించి మీరు అక్కడనే ఆ వెండి గొలుసును ధరించడం శుభకరంగా ఉంటుంది.